పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధవు నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట చుక్కల దారను నేనురా. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధవు నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట చుక్కల దారను నేనురా. వాళ్ళ రెక్కల కష్టపు సెమట చుక్కల దారను నేనురా. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే. కట్టం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, వాళ్ళు ఎదురు చూడకుండా బతకాలని మా ఎదలోన తలుసుకున్నాం. చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధవు నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట చుక్కల దారను నేనురా. వాళ్ళ రెక్కల కష్టపు సెమట చుక్కల దారను నేనురా. సినిగిన అంగి లాగులేసుకొని బాల్యమంతా గడిపినా, బత్త సంచిల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా. అమ్మ నాన్న వాళ్ళ నెత్తురుని సత్తువగా జల్లయి నన్ను సాదిండ్రు, 2 చేతుల్లో ఒడిసిన పొక్కుల బాధను గుండెల్లో దాసుకుండ్రు. ఏమిచ్చినా మీరు నముదిర్చలేను ఓ నాన్న, ఏమిచ్చినా మీరు నముదిర్చలేను ఓ నాన్న. ఈ బాధలు బందయ్యే రోజు తెస్తేనే నాకు జన్మనిచ్చిన అమ్మా. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధవు నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట చుక్కల దారను నేనురా. వాళ్ళ రెక్కల కష్టపు సెమట చుక్కల దారను నేనురా. వాళ్ళ రెక్కల కష్టపు సెమట చుక్కల దారను నేనురా. థ్యాంక్ యూ అండి. ఇది నా లైఫ్లో జరిగినటువంటి సంఘటన ఒక పాట చేసుకుంటే తెలంగాణ వాళ్ళంతా చాలా హక్కున చేసుకుని వాళ్ళ గుండెల్లో దాచుకున్నారు. అందువల్ల చరితను సృష్టించి నింగిలో చేరిన గొప్ప వాళ్ళ బాట నించుకుంటా, చరితను సృష్టించి నింగిలో చేరిన గొప్ప వాళ్ళ బాట నించుకుంటా. త్యాగాల దారిలో నడిచినోళ్ళ జీవితాన్ని పాటగా రాసుకుంటా. ఈ స్థానంలో నిలబెట్టినోళ్ళను నా జన్మంతా నేను మరువనంట. పాటమ్మ గలిపిన ఆత్మీయులను పంచ ప్రాణంగా మదిలోన దాసుకుంటా. ఎనలేని ధైర్యాన్ని దారబోసిన ప్రేమనెప్పటికీ నిలుపుకుంటా. నా గొంతును ఆదరించినోళ్ళందరికీ కోట్ల దండాలు పెట్టుకుంటా. థ్యాంక్ యూ అండి. ఎక్కడో లోకల్గా ఉన్న నన్ను ఈ గ్లోబల్ వేదిక మీద నిలబెట్టినటువంటి మా మల్లారెడ్డి సార్కి ముఖ్యంగా థ్యాంక్ యూ. ఈ సంస్థ నిర్వహించుతున్నటువంటి వాళ్ళకు కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ మీ పాటమ్మతో రాంబాబు. థ్యాంక్ యూ అండి. పాటమ్మ రాంబాబు గారికి గట్టిగా చప్పట్లు సరిపోవండి. వారి జీవితం ఒక పాఠ్యాంశం చాలా మందికి. థ్యాంక్ యూ సో మచ్ తమ్మి. ఇప్పుడు ఒకరిని నేను స్టేజ్ పైకి పిలవబోతున్నానండి. అది మామూలు పవర్ కాదు. అంటే మన తెలంగాణలో ఎంతమంది బిడ్డలు పాడగలరు, ఎంతమంది బిడ్డలు ఆడగలరు, ఏ గొంతుకలో ఏ పాట ఉంది. తెలంగాణ ఫోక్ సాంగ్స్ యొక్క ఎన్సైక్లోపీడియా ఎవరైనా ఉన్నారంటే అది మన రసమయి బాలకిషన్ అన్న. అందులో అతిశయోక్తి లేదు. ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదామండి. ప్రతి బిడ్డ కష్టం తెలుసు, ప్రతి బిడ్డ టాలెంట్ తెలుసు. అందుకే తను
తెలంగాణ సాంస్కృతిక సారథిగా ఉండి ఇంతకు ముందు ఎంతమంది బిడ్డలకి ప్రభుత్వోద్యోగాలకి ఇచ్చి వాళ్ళ జీవితాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారో ఒకసారి గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుతాము. మన రసమై బాలకృష్ణ అన్న ఈరోజు మన కోసం పాడబోతున్నారు. రసమయి బాలకృష్ణ గారు స్వాగతం అండి. గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుతామండి. తెలంగాణ సాధించుకోవడానికి వారు చేసిన కృషి మామూలుది కాదు. తెలంగాణ ధూమ్ధామ్ అంటూ ఊరు ఊరు పల్లె పల్లె ప్రతి చోట గజ్జగట్టి ఎగిరి పాడి ఆడి చెమటోడ్చి మొత్తానికి సాధించుకున్నారు. బంధంరాజు గ్లోబల్ తెలంగాణ సంఘ మహోత్సవంలో ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఆత్మీయులందరికీ, అలాగే ఈ సంఘంతో 2 విషయాలను పంచుకునే అవకాశం మాకు కల్పించినందుకు కూడా మా తరపున కూడా ధూమ్ధామ్ తరపున కూడా కళాభివందనాలు తెలియజేస్తూ, అందరు సప్పుడు లేదేమో మౌనంగా ఉన్నారు. జై తెలంగాణ. మనది మనం జై కొట్టుకోవాలని ఎప్పుడు మంది కొట్టుడు బంద్ చేయాలి. ఇక జై తెలంగాణ. థ్యాంక్ యూ. కన 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 మండుతున్నాం, కన 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 మండుతున్న కనుక డప్పు కడుపు, గాలిలోన ఆడుతున్నా గాలిలోన ఆడుతున్నా గజ్జలు ఈ కాళ్ళు, వేణువై ఎగిసిపడే రాగము ఈ గొంతు, ప్రేమతో మీరందించే చప్పట్లే ధరువు. మీ చప్పట్లను మీ చప్పట్లను దరువుగా చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక ఉద్యమ ధూమ్ధామై ఒక విజయంలో భాగస్వాములైనటువంటి ఒక కళాకారునిగా నా గొప్ప అదృష్టంగా భావించుకుంటూ, మరి 2 రోజుల నుంచి సమ్మక్క సారక్క జాతర కూడా 2 రోజులు జరుగుతుంది, 3 రోజులు జరుగుతుంది. మరి నిన్నటి నుంచి మాత్రం ఇక్కడ గ్లోబల్ జాతర జరుగుతూ ఉంటే మళ్ళీ ఒక్కసారి ఎమ్లాడ కాడ జాతర జరుగుతున్నట్టు అనిపిస్తున్నది. రాజేశ్వర స్వామి దగ్గర సమ్మక్క సారక్క జాతర జరుగుతున్నట్టు అనిపిస్తున్నది. ఏడుపాయల దగ్గర జాతర జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉన్నది. మీ అందరినీ ఒక జాతరలాగా సమూహంలాగా కలిపినందుకు మళ్ళొక్కసారి నేను జీటీఏ వారికి ధన్యవాదాలు తెలియజేసి, ఎందుకనంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది, జీటీఏ ప్రపంచం చుట్టూ తిరుగుతూ ఉన్నది. తెలంగాణ బిడ్డలను అంతా ఏకం చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో మరి దానిగాను పెద్దలు మల్లన్న గారికి కానీ, మంజురారావు కానీ, విశ్వన్న కానీ, అలాగే గ్లోబల్ టీం అందరికి కూడా హృదయపూర్వకంగా నేను కళాభివందనాలు తెలియజేస్తూ, శివ శివ అంటూ ఒక్క పొద్దిడిసే ఎవలాడ రాజన్న రూపం చూడు, పాయలై విడిపోయే గంగా ఏడుపాయల జాతర చూడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము, అరే గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు, హాయ్ కొమ్రెల్లి మల్లన్నని